అన్నారు. పార్లమెంటు నుండి గ్రామ పంచాయతీ వరకు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు కోసం అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడతారు. మరోవైపు తమ అభ్యర్థి గెలుపు కోసం కుటుంబ సభ్యులు, పార్టీ అభిమానులు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. ఒకరిని గెలిపించడానికే నానా తంటాలు పడే ఈ పరిస్థితుల్లో ఏకంగా ఓ కుటుంబంలోని 5గురిని గెలిపించారు ఆ ఊరి ప్రజలు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బోదంపల్లి గ్రామ పంచాయతీలో తొలి విడత జరిగిన ఈ వింత అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదంపల్లి గ్రామ పంచాయతీలో పాలక వర్గం వారు. ఇంకా చెప్పాలంటే అంతా ఒకే ఇంటివారు. భర్త సర్పంచ్, భార్య ఉప సర్పంచ్, మిగతా కుటుంబ సభ్యులు వార్డు మెంబర్లు. వినడానికి విడ్డూరంగా ఉన్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే ఇంట్లో 5గురు గెలుపొంది పదవులు దక్కించుకున్నారు. మేము ఇవాళ ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందైతే ఇవాళ మాకు ఎస్టీలో నిలబెట్టి మేము సర్పంచ్ గెలిపించుకున్నాము, వార్డు నంబర్ గెలిపించుకున్నాము. ఒకే ఇంట్లో మళ్ళా భార్య భర్తలే ఉప సర్పంచ్, సర్పంచ్గా చేసినాము. అందరు పబ్లిక్ సహకారంతో మేమందరము ఇవాళ మెజార్టీతో మా సర్పంచ్ను గెలిపించుకున్నాము, 200 మెజార్టీతో. బోదంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా సర్పంచ్గా రెడ్డి శంకర్ గెలుపొందారు. అతని భార్య రెడ్డి కమల, తల్లి రెడ్డి దుర్గమ్మ, అన్న రెడ్డి భీమయ్య, వదిన రెడ్డి సుశీల వార్డు సభ్యులుగా గెలుపొందారు. బోదంపల్లి గ్రామ పంచాయతీలో మొత్తం 8 వార్డులున్నాయి. అందులో ఈ ఇంట్లో నుంచి 4గురు గెలుపొందారు. దాంతో సర్పంచ్గా గెలుపొందిన శంకర్ భార్య కమలను ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ నేనే, ఉప సర్పంచ్ నా భార్య, వార్డు నంబరు మా తల్లి, వార్డు నంబర్ ఇంకో వార్డు నంబరు మా అన్న, ఇంకో వార్డు నంబరు మా అదిన. 5గురం మేమే నిలబడ్డామండి. టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డాము, గెలిచినాం. బోదంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొన్ని వార్డులు ఎస్టీ రిజర్వ్డ్ స్థానం ఉండడంతో ఈ అవకాశం ఈ ఇంటికొచ్చింది. ఒకే కుటుంబానికి చెందినవారు పాలకవర్గంలో కీలక పదవులు దక్కించుకోవడంతో పంచాయతీ అంతా ఆ ఇంట్లోనే అంటున్నారు గ్రామస్తులు.